హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చి డిఎస్పి ఇంబ్రానిక్స్ డిఎస్పి 5.1 రిమోట్ కిట్ అయితే యూజ్ చేసామండి. రిమోట్ కిట్ మోడల్ నెంబర్ వచ్చి TX110A అండి. పెద్ద డిస్ప్లేతో అయితే మనం తయారు చేయడం జరిగింది. సో ఫ్రంట్ లుక్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదంతా ఫుల్ గ్లాసీ అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు మ్యాటీ అయితే మనం తయారు చేయించాం. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ అయితే పోస్ట్ చేయండి. నాకు సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ప్లస్ కొద్దిగా రీచ్ అయ్యేలా చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ పెరిగేలాగా నేను కొత్త కంటెంట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను. అలా వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఏమైనా మీకు కొద్దిగా ఏమైనా వ్యూస్ పెరగాలన్నా, సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా, మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి హెల్ప్ చేయండి సబ్స్క్రైబర్స్ పెరగడం కోసం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే ఈ లుక్లో అయితే డిజైన్ చేసాము. ఇది వచ్చి టోటల్ ఎన్కోడర్ ప్లస్ మాస్టర్ వాల్యూమ్. ఇది పవర్ స్విచ్. ఇది మా లోగో నేము. ఇక్కడ అయితే డిస్ప్లే అయితే ఇక్కడ ఫిట్టింగ్ చేసాము. దీనికి సంబంధించిన స్విచ్చెస్ అండి. నేను డిస్ప్లే ఆన్ చేసినప్పుడు వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేటప్పటికి సబ్ కంట్రోల్ అండి. యూఎస్బి అయితే ఇక్కడ ఫిట్టింగ్ చేసాము. ఫ్రంట్ అయితే ఈ లుక్లో ఉన్నదండి. ఓకే, లోపల స్పేర్స్ ఏమి యూజ్ చేసినాయి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదండి, లోపల అయితే ఈ విధంగా ఉన్నది. మనం యూజ్ చేసిన మహారాజా 24024 10 amp, 12012 1.5 amp, 012 వచ్చేటప్పటికి 1 ampere. దీనికి వచ్చేటప్పుడు 63 volt 10,000 అయితే యూజ్ చేశానండి. అలాగే రిమోట్ కిట్కి వచ్చేటప్పటికి SMPS అయితే యూజ్ చేశాను, 12 volt SMPS. ఓకే, ఎక్స్ట్రీమ్ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశానండి, 6 channel హెవీ రీలే. అలాగే సబ్బు చూసారా, ఇది వచ్చి గ్రోటెక్ కంపెనీ కొత్తదండి. SMD కాంపోనెంట్స్తో అయితే డిజైన్ చేశారు స్లిమ్లో. దీని గురించి అవుట్పుట్ చాలా ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అంత పర్ఫెక్ట్గా వస్తుందండి గెయిన్ అవుట్పుట్. అది ఈ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్లో మట్టుకి సూపరు. స్మూత్ అండ్ హార్డ్ కూడా, లాంగ్ స్మూత్ అయితే ఈ ఈక్వేజర్లో ఫ్రీక్వెన్సీలో మనకి కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్స్ ఎవరైనా అయితే ఈజీగా వాడచ్చు ఈ యొక్క సబ్బు బోర్డ్ అండి. ఇది వచ్చేటప్పటికి ఇంబ్రానిక్ మదర్ బోర్డ్ అండి. మదర్ బోర్డ్ ఈ విధంగా ఉంది స్లిమ్లో. చాలా ఎక్సలెంట్గా అయితే మనకి అవుట్పుట్ వస్తుంది. క్లిస్టర్ ఆడియో అయితే దీని నుంచి మనం సూపర్గా వినొచ్చండి. చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఆడియో క్వాలిటీ అయితే. అలాగే 5 channel బోర్డు వచ్చి రవి అయితే యూజ్ చేశాను. సబ్బుకి వచ్చి మొత్తం ఇదంతా రవి అండి. సబ్బుకి వచ్చేటప్పటికి రవి 40R మోనో యూజ్ చేశాను. 250 వరకు వాటేజ్ వస్తుంది. అలాగే ఈ యొక్క రిమోట్ కిట్కి వచ్చేటప్పటికి మనకి గెయిన్ అనేది చాలా తక్కువగా ఉన్నది. దాని గురించి మనం ఏంటంటే ఈ యొక్క గెయినర్ బోర్డ్ అయితే యూజ్ చేసాము. ఈ యొక్క రిమోట్ కిట్ వాడిన ప్రతి ఒక్కరు గెయిన్ బోర్డ్ అయితే యాడ్ చేసుకోండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. టెక్నీషియన్స్కి అయితే చెప్తున్నాను నేను. మీరు కస్టమర్స్కి ఈజీగా దీన్ని రిఫర్ చేయొచ్చు మనం. అంత ఎక్సలెంట్గా ఉంది రిమోట్ కిట్. అది ప్రోలాజికల్ 2 విషయంలోకి వస్తే మటుకి కొద్దిగా మనకు ఆడియో కంటెంట్లో మొత్తం వాయిస్ అనేది అన్నిటికీ ఓపెన్ అవుతుంది. కొన్ని సాంగ్స్ మటుకే, ఓల్డ్ సాంగ్స్లో మటుకి చాలా బాగుందండి. నేను దగ్గర ఒక 4 days నుంచి యూజ్ చేసే చెప్తున్నాను ఈ యొక్క కిట్ గురించి. అంటే ఫస్ట్ టైం చేయడం కదండి, ఏమైనా ఇబ్బంది పెట్టిందా, ఏమైనా మనకి ఇబ్బందులు ఏమైనా పెట్టిందా ఈ కిట్ అంటే ఎటువంటి ఇబ్బంది లేదండి. జాగ్రత్తగా చేసుకుంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్లో డాల్బీ కంటెంట్తో బిగ్ డిస్ప్లేతో మీకు చాలా ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అంతేనండి, ఇంకేం లేదు. బ్యాక్ ఏ విధంగా ఉందో చూపిస్తాను.
ఈ ఆర్ఎస్ సాకెట్స్ వచ్చేటప్పటికి డమ్మీ అండి, ఇవి ఏమి ఉండవు, ఖాళీ. ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి బనానా సాకెట్స్ అయితే యూజ్ చేశాను, గోల్డెన్ బనానా సాకెట్స్ అండి, హెవీ. ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, సెంట్రో, సబ్బోఫరు. దీనికి ఈ రిమోట్ కిట్కి వచ్చేటప్పటికి ఏఆర్సి అవుట్, ఆప్టికల్, కోఎక్సెల్ 1, 2, ఆక్స్ 1, ఆక్స్ 2 దీనికైతే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి వచ్చేటప్పటికి కంప్యూటర్ సాకెట్ అయితే ఇచ్చాము. ఇది టాగిల్ స్విచ్ వచ్చేటప్పటికి మనకి ఎల్ఈడి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం, ఇది ఏ విధంగా డిస్ప్లే చూపిస్తుంది, లుక్ వైజ్గా ఎలా ఉంది చూపిస్తాను మీకు. చూసారా ఫ్రెండ్స్, పెద్ద డిస్ప్లే తోటి చాలా ఎక్సలెంట్గా, అవుట్పుట్ విషయం కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నదండి. దీనికి రిమోట్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి. అంటే మనకి రెగ్యులర్గా దొరికే రిమోటే. దీని ఒకసారి స్టాండ్ బై బోర్డ్ నుంచి మనం ఓపెన్ చేద్దాం. చూసారా, ఆన్ అయింది. ఇప్పుడు చూసారా, బ్లూటూత్ అని ఉన్నది చూసారా. యూఎస్బి, బ్లూటూత్, ఆక్స్ 1, ఆప్టికల్, కోఎక్సెల్ 1, కోఎక్సెల్ 2, ఏఆర్సి. చూసారు కదండి. మనకి ఇక్కడ కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఏమైతే మనం యూజ్ చేస్తున్నాము అంటే ఏఆర్సి యూజ్ చేస్తున్నాం. ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఈక్వలైజర్ మోడ్ అండి. సో మీకు ఈక్వలైజర్ మోడ్ వచ్చేటప్పటికి మనం ఒకసారి పెన్ డ్రైవ్ పెట్టి చూపిస్తాను. పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసి యూఎస్బి ఆప్షన్ నొక్కితే క్లిక్ చేస్తే యూఎస్బి అని చూపించింది చూసారా. అంటే మనకి సాంగ్ అనేది రన్నింగ్ అవుతుంది. చూసారా, ఇక్కడ స్టీరియో ఉంది. సో స్టీరియో అంటే 2 బాక్సులు. స్టీరియోలో మటుకి చాలా, నా దగ్గర సోనీ స్పీకర్స్ పెట్టానండి. స్టీరియో మటుకి చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి, చాలా బాగుంది. టెక్నీషియన్స్కి అయితే నేను చెప్తున్నాను, మీరు ఈజీగా ఒప్పుకొని చేసుకోవచ్చు. ఓకే, యూఎస్బి మనకి ఈక్వలైజర్ మార్చాలి కదండి, మోడ్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూసారా, మ్యూజిక్ వచ్చేటప్పటికి మొత్తం 5 స్పీకర్స్ ఓపెన్ అవుతాయండి. అలాగే మూవీ మోడ్లో కూడా మనకి సెంటర్లో వాయిస్ హైలైట్ వచ్చి బ్యాక్ సైడ్ కూడా వాయిస్ వస్తుందండి, వాయిస్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి Pro 2 చూసారు కదా, Pro 2 అయితే అలాగా మనం ఈక్వలైజర్ సెటప్. ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ PCM, AC3 అంటే మనం ఏమైనా డిస్ప్లే చేసినప్పుడు ఇక్కడ HDMIలో మనం ఏమైనా ఇచ్చాం అంటే ఒక ఆడియో కంటెంట్ కానీ వీడియో కంటెంట్ ఇచ్చామండి, అక్కడ ఇచ్చినప్పుడు ఒక PCM అని డిస్ప్లే అవుతుంది, ఇక్కడ సింబల్ చూపిస్తుంది. అలాగే డాల్బీ ఇచ్చాం అనుకోండి, AC3 అని ఇక్కడ సింబల్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఐకాన్ చూపిస్తుంది. అలాగే DTS వచ్చి ఇక్కడ సింబల్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఐకాన్ ఓపెన్ అవుతుందండి. చాలా ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. రిమోట్లో అయితే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చాలా అవుట్పుట్ అయితే చాలా బాగుంది, చేసేలా చేసుకుంటే ఎక్సలెంట్గా ఉందండి. ఇది కూడా అంతేనండి, ఇది స్టాండ్ బై ఆఫ్ అయిపోతుంది. అలాగే దీనికి ఇంకొకటి ఏంటంటే చెప్పవలసింది, CEC అంటే మన టీవీ నుంచి రిమోట్ ఫంక్షను ఈ యొక్క రిమోట్ ఆపరేట్ అయితే చేసుకుంటుంది. ఎలా అంటే మనం ఇందులో ఇప్పుడు టీవీ ఆఫ్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ ఆఫ్ అయిపోద్ది, స్టాండ్ బైలో పడిపోద్ది. టీవీ ఆఫ్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించాం అనుకోండి, ఇందులో డౌన్ అవుతుంది. వాల్యూమ్ అప్ చేస్తే ఇందులో అప్ అవుతుంది. ఇందులో మ్యూట్ చేస్తే, సో ఇందులో మ్యూట్ చేద్దాం, మ్యూట్ అని చూపిస్తుంది. సో అందులో టీవీ నుంచి మనం రిమోట్ కంట్రోల్ దీంతో కూడా హ్యాండిల్ చేసుకోవచ్చండి. ఈ ఒక్క రిమోట్కి దగ్గర లేకపోయినా సరే దాంతో అయినా హ్యాండిల్ చేయొచ్చు. ఏంటి, మ్యూట్, తర్వాత వాల్యూమ్ అప్ డౌను, ఆఫ్ అంటే దాంట్లో ఆఫ్ చేస్తే దీంట్లో కూడా స్టాండ్ బై. ఇప్పుడు
ఆఫ్ అయిపోతుంది. ఇలా టీవీ నుంచి అలా సిఈసి కనెక్టింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. హెచ్డిఎంఐ ఏఆర్సీ ద్వారా అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందండి. చూసారు కదా, మనకి నాబ్ లైట్స్ కూడా నేను బ్లూ అయితే వేయడం జరిగింది. ఈ కస్టమర్ వచ్చేటప్పటికి నా చాయిస్ ఇచ్చేసారు, మీరు ఏం చేసినా సరే నాకు అవుట్పుట్ మటుకు ఎక్సలెంట్గా అన్నారు. సో దాని గురించి కొత్తగా వచ్చిన రిమోట్ కిట్ ఒకసారి మనం ట్రై చేద్దామని ఈ యొక్క రిమోట్ని అయితే ఎంచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి స్టాండ్ బై ఓపెన్ చేసేద్దామండి. ఆన్ అయిపోయింది. ఆన్ అయిన తర్వాత రన్నింగ్ అవుతుంది చూసారా, ఇది బేస్ అండి. ఇద్దరు త్రిబుల్, దీంట్లో ఇంకా ఈక్వలైజర్స్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. అలాగే సబ్ వచ్చేటప్పటికి 15 dB ఇచ్చారు. మాస్టర్ వాల్యూమ్ వచ్చేటప్పటికి దగ్గర 50 dB వరకు ఇచ్చారండి. చూపిస్తాను చూడండి. కేవలం ఇది తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియలేని వాళ్ళకి నేను ఈ కిట్ గురించి నేను చెప్తున్నానండి. తప్పుగా ఏమనుకోవద్దు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూసారా, 50 dB దాకా వాల్యూమ్ ఇచ్చారు. అలాగే సరౌండింగ్ 15, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ 15. అలా మీ స్పీకర్ సెటప్ చేసేసుకొని ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ కంట్రోలింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనండి. దీని ఆడియో అవుట్పుట్ కూడా నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారా, మనకి ఆన్ అయినప్పుడు ఇలాగ బ్లింకింగ్ అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.